అంత కూతురుంటే మంచం మీదే కూడని పెద్దలు సామెతలు చెప్తూ ఉండేవారు. అలాగే నాకు కూతురు ప్లేస్‌లో కొడుకన్నమాట. వీడేదన్నా నేనేమన్నా పని చేసుకుంటే వచ్చేసి టక్కుమని నేను హెల్ప్ చేయనా మమ్మీ, నేను చేయనా, నేను చేస్తాను నాకొచ్చు అని చెప్పేసి ముందుకొచ్చేస్తాడనమాట. అలా ఉంటుంది వీడితోటి. సరే ఈరోజు సోమవారం కదా! సోమవారమే కాదు ఈరోజు చుక్క సోమవారం, నోములు చేసుకునే ఫస్ట్ సోమవారం, అలాగే కార్తీక మాసంలో మొదటి సోమవారం. చూసారా ఎన్ని కలిసొచ్చేసినాయో! ఈరోజు ఏంటి మీ ఇంట్లో స్పెషలు? సోమవారం కాబట్టి అందరూ కూడా వెజిటేబుల్సే వండుకుంటారు నాకు తెలిసి. సో, ఎక్కడో కొంతమంది. సో, అలా నేను చేస్తూ ఉండగా పపాయ అడిగాడు శౌర్య. సరే అని చెప్పేసి వాడికొక వీక్‌నెస్ ఉంది. కంపల్సరీ పపాయ తినిపించాలి. సో, పపాయ కట్ చేసి నేను రిఫ్రిజిరేటర్‌లో కొంచెం కొంచెంగా వేస్తూ ఉంటాననమాట. సో, అది అయిపోయిన తర్వాత ఇంకా మన అక్షయ పాత్ర దగ్గరకొచ్చేసాననమాట. పుట్టుకొస్తాయి కదా మనకి. అవి బయట నుంచి శౌర్య అరుస్తూ ఉన్నాడు. "మమ్మీ రా! అమ్మ రా! మమ్మీ రా!" అనేసి. ఏంట్రా బాబు అలా అరుస్తున్నావు అని దగ్గరికెళ్ళి చూస్తే అదేంటి ఇదేంటి? ఏంటయ్యా? ముంజికాయ కాదు తేగలు. 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 ముంజికాయలు అంటే ఏంటి? అది ముంజికాయ కాదు తేగలంటారు దాన్ని. తాటి ముంజిరా. శీతాకాలంలోనే వచ్చే ఈ సీతాఫలాన్ని ఎవరు మిస్ అవ్వకుండా తినేస్తారు కదా! ఎంత కోల్డ్ చేసినా, ఎంత దగ్గొచ్చినా. మా వాడు చూసారా ఫుల్‌గా స్లీపీ చేసాడు. ఇంక నెక్స్ట్ మా పెద్ద ఆడపడుచు గారు నోములు చేసుకున్నారు. బూరెలైతే పంపించారు. చాలా టేస్ట్‌గా చేశారు ఆవిడ. చాలా చాలా బాగున్నాయి. అందరం అదే అనుకుంటూ తినేసాం అనమాట ఈరోజు. అలా మా అత్తయ్య గారు ఈ చుక్క సోమవారాన్ని అయితే కంప్లీట్ చేసుకున్నారు. మార్నింగ్ నుంచి అంటే తెల్లవారుజాము నుంచి ఆవిడ పూజ చేసుకున్న కాడ నుంచి అసలు కొంచెం వాటర్ కూడా తీసుకోకుండా ఉన్నారు. అలా ఈ చుక్క సోమవారం అయితే చేశారు. అలా ఈరోజు కంప్లీట్ చేసేసుకున్నారు. కంప్లీట్ అయిన తర్వాత ఈరోజు అత్తేసరన్నమే తినాలి. అంటే నూనె వస్తువు తినకూడదు. మామూలు రైస్ తినకూడదు. అత్తేసరు వేసుకుంటే కడుపుకి చలవ. ముందు కుక్కకి పెట్టి ఆ తర్వాత మనం తినాలని చెప్పేసి చెప్పారు. చూసారు కదా! చూసి వెళ్ళిపోకుండా చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.